హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఎల్లా ద హోమియోపత్. ఈ వీడియోలో మనం కొన్ని ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థ జాయింట్లపై దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధి. వీటి వల్ల చేతులు, కాళ్ళ జాయింట్లలో నొప్పి మరియు వాపు ఉండడం, ఉదయం లేవగానే తీవ్రంగా ఇబ్బంది పడటం, అలసట, కాలక్రమంలో కనుక చూసుకుంటే జాయింట్లు దగ్గర వంకర్లు పోవడం జరుగుతుంది. వీటికి హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. వాపును తగ్గిస్తాయి, వ్యాధి వేగాన్ని తగ్గిస్తాయి, రోజువారీ జీవితం మెరుగుపడుతుంది. తరువాత మధుమేహం, షుగర్ వ్యాధి, డయాబెటీస్ అని అంటారు. ఇది చాలా తరచుగా చూసే ఆరోగ్య సమస్య. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఏర్పడతాయి. వీటి వల్ల ఆరోగ్య ఇబ్బందులు ఏంటంటే కనుక ఎక్కువ దాహం అనిపించడం, తరచూ మూత్రం పోయటం, అలసట, గాయాలు ఆలస్యంగా మానడం, ఇవి తరచుగా మనం చూస్తూ ఉంటాం. సరైన సమయంలో మధుమేహాన్ని నివారించలేకపోతే కనుక ఇది చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. వీటిలో హోమియోపతి మందులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. షుగర్ నియంత్రణకు అనగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని రక్తంలో నియంత్రించడానికి తోడ్పడతాయి. అలాగే సమస్యలు రాకుండా సహాయపడతాయి. అలాగే ఎటువంటి కాంప్లికేషన్స్ జరగకుండా కాపాడతాయి. తర్వాత టాన్సిలైటిస్ అనగా టాన్సిల్స్, వాపు. ఇది గొంతులోని టాన్సిల్స్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరుగుతుందో వాటి వల్ల వాపు రావడం జరుగుతుంది. వీటి వల్ల గొంతు నొప్పి, జ్వరం, టాన్సిల్స్ ఎర్రగా మారడం, మెడల గ్రంథుల్లో వాపు చూడడం జరుగుతుంది. ఇది సాధారణంగా చలికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి హోమియోపతి మందులు చాలా బాగా పనిచేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి, తరచూ టాన్సిల్స్ రాకుండా ఆపుతాయి. అలాగే ఆపరేషన్ అనగా టాన్సిలెక్టమీ అంటే టాన్సిల్స్ని తీసేయడం నుంచి కూడా మనల్ని కాపాడుతాయి. తర్వాత కిడ్నీలో రాళ్ళు అనగా రీనల్ క్యాల్కులేట్. ఇది చాలా సాధారణంగా మనం చూసే ఆరోగ్య సమస్య. అదేంటంటే మూత్రపిండాలు రాళ్ళు ఏర్పడతాయి. వీటి వల్ల నడుము లేదా పొత్తి కడుపు భాగం నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రంలో రక్తం రావడం చూస్తుంటాం. అలాగే వాంతులు, ఆకలి సరిగా వేయకపోవడం. వీటికి హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి, రాళ్ళు బయటికి రావడంలో సహాయపడతాయి, మళ్ళీ రాళ్ళు ఏర్పడకుండా కాపాడతాయి. చూశారు కదా, హోమియోపతి చికిత్స అనేది కేవలం లక్షణాలను మాత్రమే కాదు, వ్యాధి ఏర్పడడానికి కారణమైన లోపాన్ని సరిచేయడమే దీని ప్రధాన లక్ష్యం. హోమియోపతి ఒక సురక్షితమైన, మృదువైన మరియు ప్రభావితమైన చికిత్సా విధానం. హోమియోపతి చికిత్సలో ప్రతి రోగాన్ని ప్రత్యేకంగా పరిశీలించి మందులు ఇవ్వబడతాయి. శరీరంలోని సహజ స్వస్థత శక్తిని పెంచుతాయి. నొప్పివాపు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. వ్యాధి మళ్ళీ పునరావృతం కాకుండా సహాయపడతాయి. అన్ని వయసుల వారు సురక్షితంగా వీటిని వాడచ్చు. క్రమబద్ధమైన హోమియోపతి చికిత్సలో శస్త్రచికిత్స అవసరం తగ్గించవచ్చు. దీర్ఘకాలిక మందులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అందుకే ప్రకృతి సహజంగా దుష్ప్రభావాలను లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం హోమియోపతి ఒక విశ్వసనీయమైన చికిత్సా మార్గం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.